చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక 9వ వార్డులు రజక కాలనీ నందు 4వ లైన్లో పరిశుభ్రత లోపించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు అందరూ కూడా చెత్త తీసుకుని వచ్చి అక్కడే వేస్తున్నారని, ఆ చెత్తని పందులు, కుక్కలు చెత్తని కదిలించడం వలన వర్షాలు పడ్డప్పుడు ఆ చెత్త ఆ మురుగు అంతా కూడా ఇళ్ల ముందుకు రావడం, కాలువలు కూడా శుభ్రంగా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామని, ఇండ్లలోకి పురుగులు, పాములు వస్తున్నాయని, ఆ పక్కన ఆ రోడ్లలో నడవాలంటేనే దుర్వాసన వస్తుందని కాలనీ వాసులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులకు విన్నవించినా గానీ పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా స్థానికులు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు స్పందించి వెంటనే తమ సమస్యని పరిష్కరించాలని, వెంటనే ఆ స్థలంలో వేస్తున్న చెత్తని, ఇక్కడున్నటువంటి కాలువలు అన్నింటినీ, కాలువలకు అడ్డంగా ఉన్న చెత్తను అన్నింటినీ కూడా తీపించాలని కోరుతున్న కాలనీ వాసులు వేడుకుంటున్నారు. నలబడి నువ్వేం చేయొద్దా. గౌరవనీయులైన చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ తెలియజేయడం ఏమంటే, చిలకలూరిపేటలో 9వ వార్డులో మేము గత 20-30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. 20-30 ఏళ్ల నుంచి ఇక్కడ పరిశుభ్రతగాను, శుభ్రం లేకుండాను, ఇక్కడ రోడ్డు పక్కన ఎట్లా చూసినా కానీ అశ్లీలంగా ఉండే మొత్తం ఈ కాలనీలో వాళ్ళందరూ డస్ట్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేయటం, పెండపోగులా ఇక్కడ వేయటం అంతా ఇదిగా ఉంది. దీనివల్ల మేము రావాలన్నా పిల్లలకైనా కానీ అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంది. మా మీద దయ ఉంచి ఈ పరిష్కారానికి తొందరగా పరిష్కారం ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఎన్నోసార్లు మున్సిపాలిటీ కమిషనర్కి కానీ, మున్సిపాలిటీ తరఫున దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఈ సమస్యకి పరిష్కారం కాలేకపోతున్నందుక మేము మీకు తెలియజేస్తున్నాం సార్. కమిషనర్ గారికి నమస్కారం అండి. మాకు ఈ 9వ వార్డు లైన్లో బాగా పెంటపోకులు వేసి బాగా ఇబ్బంది పెడుతున్నారండి. ఎవరు లెక్క చేయట్లా. చెబుతుంటే పిల్లలకి చికెన్ గున్యా, జ్వరాలని, రోగాలని అన్నీ వస్తున్నాయండి. ఎవరు పట్టించుకోవట్లా. ఏది చెప్పినా కూడా పెంటపోకు అందరు తెచ్చి కూడా ఈ చోట్లోనే వేస్తున్నారండి. ఎవరికి ఏమన్నా కూడా వేసి వెళ్ళిపోతున్నారు. మొన్న ఈ పిల్లలకి జ్వరాలు వచ్చి 30 ఏళ్ళ దాకా అయిందండి చికెన్ గున్యా వచ్చి. అయినా కూడా ఎవరు చర్య తీసుకోవట్లేదు. ఎన్నోసార్లు పేపర్లో పెట్టాం, అన్నీ చేసినా కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఈసారి అయినా పట్టించుకొని చేయాల్సింది కోరుకుంటున్నాం.